అంటే మీకైతే నగ్నత్వానికి పారదర్శకత అంటాం. ఓకే, ఈ రెండింటికైతే తేడా తెలుసు అని నేను అనుకుంటున్నాను. సో అంటే మన రాష్ట్ర ప్రభుత్వం అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అంటే బీసీలకు సంబంధించి ఒక సర్వే అయితే చేశారు. ఆ సర్వేని మీ క్యూ న్యూస్ ఛానల్లో చించడం అంటే ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే పార్టీలో ఏమన్నా విభేదాలు కనుక ఉన్నట్లయితే అది అంతర్గతంగా చర్చించుకొని ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రిని లోపల ఎన్ని జరిగినా కానీ క్యాబినెట్లో ఎన్ని జరిగినా కానీ బయటికి వచ్చే అంశాన్నే ప్రజలైతే చూస్తారు. సో దీన్ని అసలు ఎట్లా చూస్తారు? ఎందుకు ఆ పని చేయాల్సి వచ్చింది? అసలు ఈ చర్చ ఎందుకు వచ్చిందంటే మీరు అసలు ఒక బీసీ ఉద్యమమే లేచిందని చెప్తున్నారు. అంటే గతంలో ఉద్యమం సమయంలోనే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరో ఉద్యమం వస్తుందని మీరు చెప్తున్నారు. మరి ప్రొఫెసర్ జయశంకర్ గారు కూడా అన్నట్టుగా మీరు చెప్తున్నారంటే ఏం చెప్తారు మీరు? తీన్మార్ మల్లన్న గారు ఏం చెప్తారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కాగితాన్ని చింపడం అనేది పార్టీలో అంతర్గతంగా మాట్లాడుకోవచ్చు కదా అనేటువంటి మీ మాట, అది పార్టీ నిర్ణయం కాదు, అది పార్టీ పత్రం కాదు. నేను చెప్పింది పార్టీ మేనిఫెస్టో కాదు, పార్టీ ఆదేశాల పత్రం కాదు. ఒక ప్రభుత్వం చేసినటువంటి ఒక సర్వే, అందులో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపుతూ అది తప్పుల తడకగా భావించి ధృవీకరించి చింపడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయం, పార్టీకి సంబంధం. పార్టీ కరెక్ట్ లైన్లో సర్వే చేసింది. అంటే పార్టీ ఎప్పుడు కూడా తన మేనిఫెస్టోలో పెట్టినటువంటి పత్రంలో మనం కొన్నే సర్వే చేయాలి, కొన్ని ఇండ్లను వదిలిపెట్టాలి, కొంతమందిని క్యాలిక్యులేట్ చేయొద్దు, ఇందులో మనం తప్పుడు లెక్కలు చూపించాలి అని కాంగ్రెస్ పార్టీ చెప్పలే. కానీ అది ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి పక్కా లెక్కల్ని తీయాల్సినటువంటి ప్రభుత్వం పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించింది. సో అక్కడ నేను పార్టీ నిర్ణయాన్ని కాకుండా ప్రభుత్వం చేసిన చర్యను వ్యతిరేకించడం జరిగింది, ద్వారా చించడం జరిగింది. అంతే తప్పగానే ఇంకొకటి లేదు. ఇంటర్నల్ గా మాట్లాడుకోవడానికి నేను కంక్లూడ్ చేస్తాను. తప్పకుండా ఇంటర్నల్ గా మాట్లాడుకోవడానికి అది పార్టీ అంశం కాదు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య జరిగినటువంటి ప్రజాక్షేత్రంలో జరిగినటువంటి ఒకటి సర్వే. నువ్వు ఇంటింటికి పోయి ఓపెన్ గా సర్వే చేయొచ్చు, నేను ఓపెన్ గా మాట్లాడడం వల్ల వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. కాబట్టి ఇది ప్రభుత్వానికి ప్రజలకు సంబంధించినటువంటి అంశమే, పార్టీకి సంబంధించినటువంటి ఎట్టి పరిస్థితుల్లో కాదు, ఆ కోణంలో చూడవద్దు. రైట్. నేనేమంటున్నానంటే దీంట్లో ఒక పదం వాడాను ఒకటి, క్యాబినెట్ అని. ఇప్పుడు ప్రభుత్వం వేరు కాదు, లేకపోతే ఈ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం, జనరల్గా అయితే రాష్ట్ర ప్రభుత్వం అని మాట్లాడాలా. సో ప్రజలు కామన్గా ఏం మీద కాంగ్రెస్ ప్రభుత్వం, లేకపోతే టీడీపీ ప్రభుత్వం, లేకపోతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. నేనేంటంటే అక్కడే అంతర్గతంగా చర్చించుకొని ఏం జరిగిందో మీరు చర్చలు జరపలేదు మల్లన్న అని స్టేట్మెంట్. రైట్, అది తప్పుడు స్టేట్మెంటు. ఒకటేంటంటే నేను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మేనిఫెస్టోలో కులగణన చేస్తామని పెట్టడం, మీకు రావాల్సినటువంటి వాటా ఇస్తామని రాహుల్ గాంధీ గారు చెప్పడంతో నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా. ఇది ఒక్కటే ప్రధాన అంశం. రైట్. సో కాంగ్రెస్ పార్టీ కులగణన చేయాలనుకున్నప్పుడు నేనే విస్తృతంగా ప్రచారం చేసి ప్రజలారా పాల్గొనండి, కుల సంఘాలన్నీ పాల్గొనండి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఇమ్యూనిటీలకు హెల్ప్ చేయండి, విస్తృతంగా అందరు పాల్గొనేలా చేయండి అని ప్రచారం చేసింది నేనే. వన్స్ ఆ డాటా బయటికి వచ్చిన తర్వాత, లెక్కలను పరిశీలించిన తర్వాత, ఈ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం కరెక్ట్ ఉన్నప్పటికీ దాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి వ్యక్తులు కొద్దిగా ఇది అయిష్టతతో చేసినట్టు అనిపించింది. ఈ లెక్కలు తారుమారు కావడం ఇదంతా చూస్తూ ఉంటే వాళ్ళు ఈ సమగ్ర కుటుంబ సర్వే, కుల సర్వే ద్వారా అప్పర్ క్యాస్ట్ జనాభాను పెంచి చూపించాలనేటువంటి ఒక ప్రయత్నం చేసి సేమ్ టైము ఓబీసీలకు తర్వాత మైనారిటీలకు సంబంధించినటువంటి లెక్కలు తక్కువ చేసి చూపించాలనేటువంటి ప్రయత్నం చేశారు. సో ఇది ఏందనేది మొత్తం మా ఇంటలెక్చువల్స్ అందరం కూడా మేము విశ్లేషణ చేసినప్పుడు ఇది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కాపాడుకోవడానికి వాళ్ళు వాడినటువంటి ఒక పాచికనే ఈ సమగ్ర కుల సర్వే అనేది మాకు అర్థమైంది. అందుకోసం దాన్ని వ్యతిరేకించాం.